మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు 8 నెలలైంది. ఒక సలహాదారుని పెట్టాలంటే 100 సార్లు ఆలోచిస్తారు ఆయన. ఒక్క సలహాదారుని పెట్టాలంటే 100 సార్లు ఆలోచిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇతను అవినీతి మార్గాల డబ్బులు ఎలా కొట్టేయచ్చు అని మిథున రెడ్డికి డైరెక్షన్ చేసేవాడు, డిక్టేట్ చేసేవాడు, మార్గాన్ని సుగమం చేసే వ్యక్తి ఐటీ సలహాదారుడైన గౌరవ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు. ఈయన రెడ్డి గారు. నేను అడుగుతున్నా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు, మీరు డెప్యుటేషన్ మీద వచ్చారు. నేను ఐఆర్ఎస్ ఆఫీసర్ని, నేను ఐటీ సలహాదారుడిగా ఉండగా ₹1 కూడా అవినీతికి పాల్పడలేదు, ఎందుకు మా మీద అభండాలు వేస్తారు అని ఏమన్నా చర్చకు రాగలరా మీరు? కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు మీరు రాలేరు. ఎందుకు రాలేరు కూడా నేను చెబుతాను. నేను వీళ్ళ మోడస్ ఆపరండి ఏంటంటే, మోడస్ ఆపరండి అంటే పద్ధతి, ప్లాన్. 2 ట్రక్కులు మాకు లిక్కర్ కావాలని ఎవరైనా ఇండెంట్ పెడితే ఫలాని డిస్టిలరీకి అది మిథున్ రెడ్డి గారికి అడుగుతారట. ఫలాని షాప్ అతను ఫలాని బ్రాందీ షాప్ నుంచి 2 ట్రక్కులు అంటే 10 ట్రక్కులు అని అర్థం అండి. కోడ్ వాడదు. 1 ట్రక్ అంటే 5 ట్రక్కులు. నాకు 2 ట్రక్కులు కావాలని ఇండెంట్ చేస్తే 10 పంపించాలి వాళ్ళు. 1:5. నాకు 2 ట్రక్కులు లోడ్ కావాలంటే 10 ట్రక్కులు పంపించమని ఈ 10 ట్రక్కులు ఓకే చేస్తారు మిథున్ రెడ్డి గారు. ఓకే చేసిన తర్వాత ఆయన రంగంలోకి దిగుతారు. ఎవరు? గౌరవ ఐటీ సలహాదారు గారు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన దిగి చెబుతాడు ఎలా రావాలి, ఏ రూట్లో రావాలి, ఏమి చేయాలి. ఈ ట్రక్కులు ఫలాని డిస్టిలరీ నుంచి 10 బయలుదేరుతాయండి. బట్ వేబిల్లు మాత్రం 2 నంబర్లతో ఉంటాయి, 2 వెహికల్ నంబర్స్. ఈ 10 వెహికల్స్కి 2 వెహికల్ నంబర్లే ఉంటాయి. APZ 2323, APZ 3333. ఈ 2 ట్రక్కుల నంబర్లే 10కి వస్తాయి, 10 వెహికల్స్కి ఉంటాయి. ఇది ఒక ప్లాన్, మోడస్ ఆపరండి. ఇది ఒక క్రిమినల్ గ్యాంగ్ చేస్తే ఎలా ఉంటారు, ఒక పకడ్బందీగా నేరస్తులు నేరం చేస్తే ఎలా ఉంటారనేది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం తెలుసుకున్నాం. మనం